అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. హైదరాబాద్లోని అనేక ప్రముఖమైనటువంటి ఇంటర్ కాలేజీల గురించి నా ఛానల్లో మీరు తెలుసుకుంటూనే ఉన్నారు. ప్రస్తుతం మనం తెలుసుకునేటువంటి కాలేజీ గురించి కూడా అనేక వీడియోలు గతంలో కూడా నేను చేయడం జరిగింది. కానీ ఒక రకంగా మోడ్యులస్ను ప్రస్తుతం మనం మోడ్యులస్ 2.0 లాగా వెళ్ళవచ్చు. ఎందుకంటే అనేక మంది టాప్ మోస్ట్ అంటే మీకు 100 లోపు ర్యాంకులు, బహుశా 100 ర్యాంకులు సాధించినటువంటి టాప్ ఫ్యాకల్టీస్ ఫిడ్జీ మాదాపూర్ వాళ్ళు, ఇతర ఫిడ్జీ సెంటర్ నుంచి కూడా అనేక మంది వచ్చి మోడ్యులస్ జాయిన్ కావడం జరిగింది. నిజానికి ఫిడ్జీలోని ఎక్స్ ఫ్యాకల్టీయే మోడ్యులస్ డైరెక్టర్స్. సో అసలు ఈ మోడ్యులస్ గురించి తెలుసుకోవాలంటే నాలాంటి వాళ్ళు చెప్పేదానికంటే స్వయంగా అపార అనుభవం గలటువంటి వాళ్ళ ఫ్యాకల్టీ డైరెక్టర్ గురించి తెలుసుకుంటేనే మనకు అర్థవంతంగా ఉంటుంది. వారి గురించి ఒక నిమిషం వివరాలు చెప్పిన తర్వాత మనం చర్చలోకి వెళ్దాం. నాగరవి సార్ వారి పేరు. స్వయంగా మా బాబు 2018 to 20 ఫిడ్జీ చదువుతున్నప్పుడు వారు అక్కడ బ్రాంచ్ హెడ్, సెంటర్ హెడ్ అండ్ ఫ్యాకల్టీ కూడా. ఆ విధంగా మాకు పరిచయం జరిగింది 7 years క్రితం. ఆ పరిచయం స్నేహంగా మారి మోడ్యులస్లో అనేక ఇతర డైరెక్టర్స్ సన్నిహితంగా మారడం జరిగింది. సో వారు గతంలో డిగ్రీ కాలేజ్ గవర్నమెంట్కి పనిచేసేవారు, సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూ చేశారు. సో అనూహ్యంగా వాటిని వదిలిపెట్టి, ప్రభుత్వ ఉద్యోగం కూడా వదిలిపెట్టి 17 సంవత్సరాలు ఫిడ్జీలో కుకట్పల్లి మియాపూర్ సెంటర్ హెడ్గా, తర్వాత ఫ్యాకల్టీగా పనిచేశారు. హైదరాబాద్లోని అద్భుతమైనటువంటి అత్యున్నత స్థాయి ఫ్యాకల్టీలో వారు కూడా ఒకడు. అసలు ఈ మోడ్యులస్ అనే దాని యొక్క సహజ స్వభావం ఏంటి, దాని ఎసెన్స్ ఏంటి, అది పాటించే ప్రమాణాలు, విలువలేంటి, ఈ అనేక విషయాలు తెలుసుకుంటే నిజంగా మోడ్యులస్ మీకు ఫిట్ అవుతుందో లేదో మీకు అర్థమవుతుంది. నమస్తే సార్. అంతే సార్. నమస్తే సార్. సార్ యాక్చువల్గా ఇప్పుడు మోడ్యులస్ మనం గురించి చాలామందికి తెలిసింది. అనేక సంవత్సరాల నుంచి 5 years నుంచి మనం చాలామంది పేరెంట్స్ చదివారు. అవన్నీ హైదరాబాద్లో అనేక సంస్థలు వచ్చి పడ్డాయి. ఇప్పుడు కోటా నుంచి వచ్చినాయి, ఢిల్లీ నుంచి వచ్చినాయి, శ్రీ చైతన్యనారాయణ నుంచి ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇంకా వర్ధమాన కాలేజీలు కూడా మీలాంటివి కూడా కొన్ని అనేకమైనవి, దాంట్లో కొన్ని మంచివి కూడా ఉన్నాయి. ప్రతి సంస్థకు కూడా ఒక స్వభావం ఉంటుంది, కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. అంటే ఇప్పుడు మోడ్యులస్ గురించి క్లుప్తంగా, సో మోడ్యులస్ యొక్క ప్రత్యేకత ఏంటి, అంటే మిగతా వాటికంటే ఇది ఎట్లా డిస్టింగ్విష్డ్, ఎట్లా ప్రత్యేకత కలిగింది అనే విషయం అంటే మీరు ఏం మాట్లాడతారు? మీరు చెప్పినట్టు మేము గత 17 సంవత్సరాల నుంచి ఫిడ్జీలో పనిచేస్తున్నాం సార్. సో అలాగే మా యొక్క స్నేహితులు చాలామంది చైతన్య, నారాయణ అండ్ వివిధ కార్పొరేట్ సంస్థలో పనిచేస్తున్నారు. సో మేము మా 2 మిత్రులు, ముగ్గురు ఫిడ్జీలో 2008 నుంచి పనిచేస్తున్నాం. సో అప్పటి నుంచి మాకు ఒక ఆలోచన, ఈ వ్యవస్థల్లో ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, వాటిల్ని సరిచేసి, వాటిని ఓవర్కమ్ చేసి మనం ఒక మంచి వ్యవస్థని ఎలా సరిదిద్దగలం, ఎలా ఎస్టాబ్లిష్ చేయగలం అనే ఒక ఆలోచనతో గత 15 సంవత్సరాల నుంచి మేము ఆలోచిస్తున్నాం సార్. ఆ ఆలోచనతో రూపుదిద్దుకున్నదే మోడ్యులస్ సంస్థ. సో ఇది ఈ యొక్క మిగతా ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి మంచి లక్షణాలు తీసుకుని ఆ చెడు లక్షణాలను వదిలివేసి వాటిలతో, ఆ మంచి లక్షణాలతో పిల్లలకి మనం మంచి విద్యను ఎలా అందించగలం అనే ఒక లక్ష్యంతో మొదలుపెట్టాం సార్. సో ఇక్కడ మా యొక్క స్పెషాలిటీస్ ఏమిటంటే సార్, ఫ్యాకల్టీ అండ్ నేను చెప్పగలను సార్, ఇండియాలోనే మా బిల్డింగ్లో, అంటే మా మోడ్యులస్ మాదాపూర్లో ఉన్నటువంటి ఫ్యాకల్టీ అంత ఎక్స్పీరియన్స్డ్, అలాగే అలా ర్యాంకులు ప్రొడ్యూస్ ఫ్యాకల్టీ ఒకే క్యాంపస్లో ఎక్కడా లేరు. ఓకే సార్. సో మేము క్యాంపస్, ఒక సెంటర్, ఒక బ్రాంచ్ వైజ్ చూస్తే ఇంత అద్భుతమైన ఫ్యాకల్టీ ఉన్న బ్రాంచ్ దేశంలో ఎక్కలేదని చెప్పగలుగుతాను. 100% నేను చెప్పగలను సార్. తర్వాత సార్ అక్కడ మేము అడ్మిషన్ తీసుకునేటప్పుడు మా ఉద్దేశం ఏంటంటే సార్, కొన్ని కార్పొరేట్ కాలేజీలు ఉన్నాయి, అందులో పిల్లవాడిని సెగ్రిగేట్ చేసి మంచి పిల్లవాడికి మంచి ఫ్యాకల్టీ ఉంటుంది, చెడ్డ పిల్లవాడిని అసలు పట్టించుకోరు. కానీ మా దగ్గర ఏమేం చేస్తామంటే సార్, మంచి పిల్లవాడికి న్యాయం జరగాలి. సో మేము తీసుకునేటప్పుడు ఒక అడ్మిషన్ టెస్ట్ కండక్ట్ చేస్తాం సార్. కండక్ట్ చేసిన తర్వాత ఎవరైతే మేము సెలెక్ట్ చేసుకున్నామో పిల్లల్ని,
అందరికీ అదే టాప్ క్లాస్ ఫ్యాకల్టీ. అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే సార్, ఇప్పుడు నేను కూకట్పల్లి మియాపూర్ గత 17 సంవత్సరాల బట్టి నేను ఫస్ట్ బ్యాచ్లో చెప్తున్నాను సార్, టాప్ బ్యాచెస్ ఫిడ్జీలో. సో అంటే నా పిల్లలు, నేను చెప్పిన పిల్లలు ఐఐటీస్లో, ఎన్ఐటీస్లో కొన్ని వందల మంది విదేశాల్లో కూడా ఉన్నారు సార్, ఫారిన్ యూనివర్సిటీకి వెళ్ళిన వాళ్ళు. సో మీకు నేను టాప్ బ్యాచ్ గురించి తెలుస్తుంది. కానీ మేము మాదాపూర్ వెళ్ళేటప్పటికి నేను చెప్పే బ్యాచ్లు యాక్చువల్గా ఖచ్చితంగా ఎక్కడైనా సరే పిల్లోడి యొక్క స్వభావాన్ని బట్టి, ఆయన యొక్క థింకింగ్ ఎబిలిటీని బట్టి మేము బ్యాచ్లు సామర్థ్యాన్ని బట్టి మేము బ్యాచ్లు చేస్తాం సార్. నేను అక్కడ చెప్పేది 4, 5, 6 ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న నేనే 4, 5, 6 అంటే మేము తీసుకునే 6 బ్యాచెస్ సెకండ్ ఇయర్. అందులో 3 బ్యాచ్లు మన సీఎం బ్యాచ్ ఫ్యాకల్టీ చెప్తారు సార్, అనదర్ 3 బ్యాచ్లు చెప్తారు. అంటే దాన్ని బట్టి మీకు ఎంత టాప్ క్లాస్ ఫ్యాకల్టీ. 17 ఏళ్ళు ఫస్ట్ బ్యాచ్ చెప్పిన ఫిడ్జీ చెప్పిన వాళ్ళు ఇక్కడ 4, 5, 6 చెప్తున్నారు. 4, 5, 6 చెప్తాం సార్. సో అంటే ఇక్కడ ఉన్న 6 బ్యాచ్లకి వచ్చే ఫ్యాకల్టీ వాళ్ళు ఐఐటీలో ఎన్నో వందల ర్యాంకులు ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు. అలాగే ఏ ఇన్స్టిట్యూట్లోనూ ఉండదు సార్. అది సో మా యొక్క గోల్ ఏంటంటే మంచి పిల్లవాడిని మేము ఐఐటీలో కానీ ఎన్ఐటీలో కానీ ఒక మంచి విద్యార్థిగా, ఫ్యూచర్లో ఒక మంచి లీడర్గా చూడాలనే ఒక లక్ష్యంతో మేము ఇది మాలాగా మేము కొద్దిగా అంటే ఇలా అనుకున్నాను. మేము వీఆర్ థింకింగ్ దట్ వీఆర్ ఆల్సో సక్సెస్ఫుల్. సో వీ వాంట్ టు సీ ఆల్ అవర్ చిల్డ్రన్, అంటే మా దగ్గర చదువుకున్న పిల్లలు కూడా మాలాగా జీవితంలో సక్సెస్ అవ్వాలి అనే ఉద్దేశంతో మనం ఇది స్థాపించాం సార్. ఇదండి. అలాగే మాకు మిగతా వాళ్ళలాగా 100 బ్రాంచులు లేవు సార్. ఓకే సార్, మాకు ఒకటి గూగుల్ ఫ్లాట్స్లో ఉంది సార్, మాడ్యులస్ జూనియర్ కాలేజ్. అండ్ నౌ ఈ సంవత్సరం మనం మాడ్యులస్ మాదాపూర్లో పెట్టాం సార్. సో ఇక్కడ ఒక జూనియర్ కాలేజ్, అక్కడ ఒక జూనియర్, ఇది సెకండ్ బ్రాంచ్. ఈ సెకండ్ బ్రాంచ్ పెట్టాము మీరు అన్నట్టు మాడ్యులస్ 2.0. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ టాప్ ఫ్యాకల్టీ. అంటే ర్యాంకులే లక్ష్యంగా, పిల్లవాళ్ళ ఉన్నత గమ్యంగా మేము పెట్టిన ఇన్స్టిట్యూట్ సార్ ఇది. కానీ ఇప్పుడు చాలామంది సార్ పేరెంట్స్ మాడ్యులస్ అంటే సరే మాదాపూర్ అని ఈ మధ్య ఒక లైట్ సెక్షన్కి అర్థమైపోయింది, టాప్ అని అర్థమైంది, దాన్ని విశ్వసిస్తున్నారు, చేరుతున్నారు. ఆల్మోస్ట్ మీకు సెకండ్లో కూడా అడ్మిషన్స్ అయిపోయినాయి. కానీ కొంతమంది అభిప్రాయం ఏంటంటే గోకుల్ ప్లాట్స్కు మీద నెగ్లెక్ట్ చేస్తున్నారు. మాదాపూర్ వచ్చిన తర్వాత గోకుల్ ప్లాట్స్ విధంగా స్టాండర్డ్స్ ఉంటాయా, మరి హాస్టల్ వెళ్ళాలంటే మాదాపూర్లో లేదు, గోకుల్ ప్లాట్స్కి వెళ్ళాలి, మరి నిజంగా న్యాయం జరుగుతుంది అంటే ఏం మాట్లాడతారు సార్? సార్ ఇప్పుడు అంటే మన ఒకే వ్యక్తి ఉండి ఆ వ్యక్తి 2 బ్రాంచులు చూసుకోవాలంటే ఒక బ్రాంచ్ మీద ఖచ్చితంగా సవతి తల్లి ప్రేమ ఉంటుందండి. అంటే ఖచ్చితంగా ఏదో లోపం, రెండింటిని ఈక్వల్గా చూసుకోవడం కష్టం. కానీ ఇక్కడ వీఆర్ ఏ టీమ్. నౌ వీఆర్ 8 మెంబర్స్ టీమ్. సో కాబట్టి 8 మెంబర్స్ ఉన్నప్పుడు 2 సెంటర్లు చూసుకోవడం కష్టం కాదు సార్. డైరెక్టర్స్ 8 మెంబర్స్ ఉన్నారా? యాక్చువల్లీ ఎస్ సార్. నౌ మాదాపూర్ విల్ బి టేకెన్ కేర్ బై 6 people of CM batch and CM ఫిడ్జీ మాదాపూర్ CM batch ఫ్యాకల్టీ సార్. ఇక్కడ వచ్చేటికి నితిన్ సార్ మీకు తెలుసు, వాళ్ళతో పాటు నేను కూడా అప్పుడప్పుడు విత్ మై ఎక్స్పీరియన్స్, అంటే నాది చాలా ఎక్స్పీరియన్స్ సార్, జస్ట్ రంగేశాను అంతే. ఓకే సార్, నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. సో నేను కూడా బికాజ్ మై హౌస్ ఈజ్ వెరీ నియర్ ఇక్కడికి వచ్చి, ఎందుకంటే సార్ మనం 2 బ్రాంచులు ఉన్నప్పుడు ఈ 2 బ్రాంచుల్ని ఒకే రకంగా చూడాలి. కాకపోతే ఏంటంటే సార్ ఇది రెసిడెన్షియల్ క్యాంపస్, అది డే స్కాలర్ క్యాంపస్, అదే డిఫరెన్స్ సార్. ఇంకోటి ఏంటంటే సార్ డే స్కాలర్ క్యాంపస్లో లోకల్ వాళ్ళు ఎక్కువ ఉంటారు, రెసిడెన్షియల్ క్యాంపస్లో అవుటర్ రింగ్ రోడ్ అవతల సైడ్ ఉన్న వాళ్ళ పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు సార్. వాళ్ళని మనం ఇంకా ఎక్కువ కేర్ తీసుకోవాలి. అంటే మార్నింగ్ 8 నుంచి నైట్ 11 గంటల వరకు. సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ 8 to 5 ఉన్నా 5 to 11 ఆల్సో విల్ టేక్ కేర్. మాదాపూర్లో మనం 8 to 8 సార్. సో గోకుల్ ప్లాస్ నెగ్లెక్ట్ చేసేది ఏమీ లేదు సార్. 8 నుంచి 11 వరకు వాళ్ళని చూసుకుని, ఎందుకంటే మాకు 2 కళ్ళ లాంటివి. సో రెండిట్ల మీద మనం సేమ్ ఫోకస్ పెడతామండి. సో అది మా దృష్టికి కూడా వచ్చింది. చాలామంది పేరెంట్స్ సార్ మీరు అక్కడికి వెళ్ళిపోయారు మాదాపూర్లో ఎక్కువ పట్టించుకుంటారు, గోకుల్లో లేదని. అది ఒక భ్రాంతి తప్ప సార్, రెండింటిని మేము అంతే ఎక్కువగా పట్టించుకుంటామండి. సో అండ్ ఎగ్జామ్స్ కూడా అక్కడ ఇక్కడ కామన్గా పెట్టి ర్యాంకు ఇద్దామని, అంటే మాదాపూర్కి ఇక్కడికి కూడా మెటీరియల్ కూడా సేమ్ సార్, అక్కడ ఇచ్చేది ఇక్కడ ఇచ్చేది. సో ఈక్వల్ ఫోకస్ ఆన్ బోత్ ద బ్రాంచెస్, రెండింటి మీద ఖచ్చితంగా సేమ్ ఉంటుంది. ఇంతకుముందు జరిగిన ఏదన్నా అలా జరిగి ఉంటే అది సార్ ఇప్పుడు టీచింగ్ ఒక్కటే సరిపోతుంది, ఎందుకంటే హైలీ కాంపిటేటివ్ కాబట్టి స్టడీ అవర్స్ అవసరం ఉంటుంది. ఈ స్టడీ అవర్స్ సేమ్ సీనియర్ ఫ్యాకల్టీ ఉంటుందా, జూనియర్ ఉంటారా?
యాక్చువల్గా సార్ మనం ఫస్ట్ ఇయర్ 6 బ్యాచ్లు, సెకండ్ ఇయర్ 6 బ్యాచ్లు, 12 బ్యాచ్లు అనుకుంటున్నాం సార్. 12 బ్యాచ్లకి మేము 12 మంది సీనియర్ ఫ్యాకల్టీ, అంటే లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంటే సార్ పాఠం చెప్పినంత మాత్రం ఎక్స్పీరియన్స్ కాదు, ర్యాంకులు ప్రొడ్యూస్ చేసిన ఎక్స్పీరియన్స్ సార్. ఇప్పుడు చాలామంది మార్కెట్లో 25 years ఎక్స్పీరియన్స్, 30 years ఎక్స్పీరియన్స్, 30 years ఎక్స్పీరియన్స్ అన్నా కానీ సార్ హౌ మెనీ ర్యాంక్స్ దే ప్రొడ్యూస్, అంటే ఎన్ని ర్యాంకులు సాధింపజేశారు, 100లో పెన్ను వచ్చినాయి, 1000లో పెన్ను వచ్చినాయి అనేది ఇంపార్టెంట్ సార్. ఎక్స్పీరియన్స్ అనేది ఏజ్తో ఎక్స్పీరియన్స్ వస్తుంది సార్, బట్ ఆ ఎక్స్పీరియన్స్ కాదు, రియల్ ఎక్స్పీరియన్స్ లేదు, లీడ్ ఎక్స్పీరియన్స్. సో మేము 12 మంది ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, వాళ్ళందరూ ర్యాంకులు ప్రొడ్యూస్ చేయాలి సార్. వాళ్ళతో పాటు మేము ఒక 2 years ఎక్స్పీరియన్స్ ఆర్ 1 year ఎక్స్పీరియన్స్, ఆల్ ఫ్రెషర్స్ ఫ్రమ్ ఐఐటీస్ అండ్ ఎన్ఐటీస్ మేము రిక్రూట్ చేసుకున్నాం సార్. మాదాపూర్ గురించి చెప్తున్నారు. మాదాపూర్ గురించి సార్ 12 మంది రిక్రూట్ చేసుకున్నాం సార్. సో ఈ 12 ప్లస్ ఆ 12 రిక్రూట్ చేయడానికి ఐఐటి నుంచి, ఎన్ఐటి నుంచి, ఆర్ ఐఐటి ఎన్ఐటీలో 2 years అదర్ దగ్గర చేసి మన దగ్గరికి వచ్చిన వాళ్ళు కానీ రిక్రూట్ చేసుకున్నాం సార్. మాకేంటంటే మా లక్ష్యం ఇంకా భవిష్యత్తులో వీ షుడ్ బి ద ప్రీమియం ఇన్ క్వాలిటీ ఎడ్యుకేషన్, ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ ఇన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అది ఒక విషయం. సో వీళ్ళు తీసుకుని మాతో పాటు మా లాంటి సీనియర్స్ దగ్గర వాళ్ళు ఉంటే దే కెన్ లెర్న్ ఏ లాట్. వాళ్ళు కూడా మాలాగా తయారవుతారు సార్, ఎందుకంటే ఇలాగ గ్రో చేయాలంటే వాళ్ళు కూడా మాలా తయారవ్వాలి. సో వాళ్ళని మాలాగా తయారు చేయటం కోసం మేము 12 మంది మాతో పాటు 12 మంది అసోసియేషన్ కూడా తీసుకున్నాం. అంటే ఒక 12 బ్యాచ్లకి 24 మంది ఫ్యాకల్టీ ఉంటారు, ఓన్లీ ఎంపీసీ. బికాజ్ మీరు చూస్తే మేము అనవసర పబ్లిసిటీ మీద, అంటే పేపర్లో యాడ్ లేకపోతే హోర్డింగ్స్ వీటి మీద మనం ఖర్చు పెట్టట్లేదు సార్. స్టూడెంట్ వెల్ఫేర్ అంటే స్టూడెంట్కి మంచి జరగాలంటే, అతను 8 to 8 కేర్ చేయాలంటే ఎవరెవరు ఉండాలి, ఎంతమంది ఉండాలి, దాని మీదే మా అకాడమిక్స్ మీద ఫ్యాకల్టీ మీద ఖర్చు పెడుతున్నారు. ఈ హోర్డింగ్లు, పబ్లిసిటీలు, పిఆర్ఓలు, హంగామాలు వీటి మీద పెట్టకుండా, అసలు ఏమీ పెట్టకుండా ఇలా. ఇంకోటి అంటే భవిష్యత్తు ప్రణాళిక సార్. వీళ్ళని మనం వాళ్ళు కూడా మా దగ్గర ఇంకొక మంచి విషయం ఏంటంటే, ఇప్పుడు గోకుల్ ప్లాట్స్ అన్నారు మీరు, అక్కడ మా దగ్గర ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఈ మ్యాథ్స్లో 8 మంది ఉన్నారు సార్. దీనిలో జూనియర్ ఫ్యాకల్టీ సీనియర్ ఏమి లేదు సార్, మొత్తం సీనియర్స్ కూడా వీళ్ళే ఉంటారు. టీచ్ చేసిన వాళ్ళే స్టడీ చేసుకుంటారు. ఇప్పుడు మ్యాథ్స్లో 9 మంది ఉన్నారు సార్, గోకుల్ ప్లస్లో 9 మంది ఉన్నారు సార్. 9 మంది అండి. 9లో 7 ఐఐటియన్స్ సార్, 7 ఐఐటియన్స్. అలాగే ఫిజిక్స్లో సార్ 9 మందిలో 6 ఐఐటియన్స్, అందులో మీరు అభివ శర్మ ఫిజిక్స్లో ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ స్కోర్, ఆల్ ఇండియా ఫస్ట్ ఫిజిక్స్. అలాగే కెమిస్ట్రీలో 9 మంది ఉన్నారు సార్, అందులో ఐఐటియన్స్ 3 ఉన్నారు సార్. కాకపోతే అందులో సీనియర్ మెంబర్స్ చాలా మంది ఉన్నారు. కిరణ్ సార్ మీకు తెలుసండి, ఇక్కడ హైదరాబాద్లో చాలా కాలేజ్ లెక్చరర్గా పనిచేసే వాళ్ళు అందరూ వాళ్ళ శిష్యులు. సో అంత ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, 100 మంది ఐఐటీలో ఎంఎస్సీలు చేసిన వాళ్ళు. సో గోకుల్ ప్లాట్స్లో క్వాలిటీ అంటే ఐఐటీస్ నుంచి వచ్చిన వాళ్ళు, స్వయంగా నితిన్ ఆల్ ఇండియా 359 ర్యాంక్ అండి. సో ఐఏఎస్ సెలెక్టెడ్. సో ఇది సార్ మనకు మాదాపూర్లో అదే 2 ఐఏఎస్ ఇంటర్వ్యూ దాకా వచ్చిన సార్. తర్వాత ఎవరు ధర్మసారు అండ్ అవిభవ్ శర్మ బోత్ వెంట ఇంటర్వ్యూ. సో అంత క్వాలిటీ ఫ్యాకల్టీ ఉన్నారు సార్. ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు మన దగ్గర ఎవరైతే గోకుల్ ప్లాట్స్లో కానీ ఇప్పుడు మాదాపూర్లో ఉన్నారో జనరల్గా సార్ మా లాంటి సీనియర్స్ దగ్గర పనిచేయటం కూడా వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ వస్తుంది సార్. బికాజ్ వాళ్ళకి ఇది ఒక మంచి అనుభవం, అంటే సబ్జెక్ట్ నేర్చుకోవడానికి కానీ లేకపోతే మంచి పిల్లలతో స్టడీ అవర్స్లో ఉండటం కానీ. సో దానివల్ల వాళ్ళు మా దగ్గర జాయిన్ అయిన వాళ్ళు రిటెన్షన్, అంటే జాయిన్ అయ్యి వెళ్ళటం, అంటే జాయిన్ అయిన వాళ్ళు ఒకళ్ళిద్దరూ ఒక వ్యక్తిగత కారణాల వల్ల మానేశారు తప్ప ఇప్పుడు వరకు సార్ మనం పెట్టిన 5 ఏళ్ల నుంచి సేమ్ అదే ఫ్యాకల్టీ పనిచేస్తున్నారు సార్. ఎందుకంటే వాళ్ళకే తెలుసు ఇక్కడ ఉంటే సీనియర్స్ ఉన్నారు, వీళ్ళ ద్వారా మనం ఉండదు. అలాగే ఇంకొకటి అంటే ఈ ఇన్స్టిట్యూట్ ఇది మంచి వాళ్ళ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఇంటెలిజెంట్ పీపుల్ చేతుల్లో ఉంది. ఇక్కడ ఉంటే మనం గ్రో అవుతాము. దీనిలో ఇన్వెస్టర్స్ లేరు, రియల్ ఎస్టేట్ వాళ్ళు వీళ్ళు చెప్పిన వాళ్ళు కాదు, లేరు. అట్లా అదే మంచి వాళ్ళ చేతుల్లో ఉంది. ఇది ఖచ్చితంగా ఫ్యూచర్లో చాలా పెద్ద సంస్థ అవుద్ది, ఒక కార్పొరేట్ అవుద్ది అనే నమ్మకం వాళ్ళలో ఉంది సార్. అది ఎందుకంటే ద డైరెక్టర్స్ హూ ఆర్ దేర్ ఆర్ ఇంటెలిజెంట్ అండ్ హార్డ్ వర్కింగ్, ఎస్పెషల్లీ హార్డ్ వర్కింగ్, బోత్ ఆర్ దేర్. కాబట్టి వాళ్ళకి ఆ నమ్మకం అంటే ఆ రిటెన్షన్ ఉంది సార్. సో మనకి ఆల్రెడీ మన దగ్గర 5 సంవత్సరాలు ఉన్నారంటే హౌ మచ్ అంటే వాళ్ళకి ఎంత
ఇంటెలిజెన్స్ ఉంటుంది సార్. మీకు ఎందాక చెప్పినట్టు సార్, మన దగ్గర అంటే ఈ చిన్న ఇన్స్టిట్యూట్లో చైతన్యాలను తీసేస్తే మన దగ్గరికి వచ్చినన్ని 99% ఏబో ఏ ఇన్స్టిట్యూట్లో రాదు. మనకున్న 200 మంది పిల్లలతో, అది కూడా అందరూ నాన్ లోకలే. అంటే 10th క్లాస్ వరకు అక్కడ ఉన్న జడ్పీఐ స్కూల్లో ఆ ఊర్లో ఉన్న చిన్న స్కూల్లో చదువుకున్న వాళ్ళని మనం తీసుకుని వాళ్ళలో మనం బెస్ట్ రిజల్ట్ తెప్పించాం సార్. ఇక్కడ మొత్తం హైదరాబాద్లో మీరు ఏ ఇన్స్టిట్యూట్ చూసుకున్నా మన రిజల్ట్ ఈ పర్సంటేజ్ అయితే వీఆర్ నెంబర్ 1, ఇంక్లూడింగ్ చైతన్య నారాయణ వీఆర్ నెంబర్ 1. నెంబర్ వైజ్ వీఆర్ థర్డ్. 224లో 95 పైన 72 పీపుల్కి వచ్చినారు, 95% పైన. ఎస్ సార్. సో అంటే ఇక్కడ అకాడమిక్స్కి మనం ఎంత ప్రాధాన్యం ఇస్తాం అనేది మీకు వెరీ సీరియస్ కైండ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్. ఏదో ఎంటర్టైన్ చేసి వాళ్ళ సంతోషం గురించి, హ్యాపీ గురించి, వాళ్ళని ఏదో సూపర్ అనిపించేసి ఫలితం లేకుండా కూడా కొన్ని ఉంటాయి. ఇప్పుడు నేను చూస్తుంటాను సార్ టీవీల్లో, అంటే పిల్లలు నేను ఎప్పుడు తిడతా ఉంటాను టీవీలో, కొంతమంది సబ్స్క్రైబ్ చేస్తుంటారు కొన్ని ఛానల్స్కి. ఇప్పుడు మీకు తెలుసు సార్, ఒక ఛానల్లో సబ్స్క్రైబ్ చేయాలంటే, ఇప్పుడు నేను ఒక ఛానల్లో ఒక వీడియో రిలీజ్ చేసినట్టు ఏంటి సార్, వ్యూవర్షిప్ చాలా ఎక్కువ ఉండాలని, చాలా ఎక్కువ ఉండాలని సబ్స్క్రైబ్ చేస్తాను. ఇప్పుడు నేను అందులో ఒక మ్యాథ్స్ పాఠం చెప్తున్నాను అదే మ్యాథ్స్ టీచర్గా, 2 + 3 5 అని చెప్పి 2 3 5 అని చెప్తే దానికి పిల్లలకు అర్థం అవుద్ది కాబట్టి వ్యూవర్షిప్ చాలా ఎక్కువ ఉంటుంది సార్. బట్ ఎండ్ రిజల్ట్ ఏంటి సార్, పిల్లవాడికి ఏమీ రాదు సార్. అదే నేను హై లెవెల్లో చెప్పాను కూడా సార్, వ్యూవర్షిప్ రాదు, వాళ్ళకి అర్థం కాదు. సో అలాగా చెప్పి పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తూ డ్యాన్స్లు వేసుకుంటూ అరుచుకుంటూ వెళ్ళి టీ షర్ట్లు వేసుకుని జీన్ ప్యాంట్లు వేసుకుని లవ్ అఫైర్స్ గురించి మాట్లాడుకుంటూ అంటే అలాంటి ఇన్స్టిట్యూట్లు చాలా వచ్చినాయి సార్. వాళ్ళు ఒక్కసారి నిజంగా వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకుంటే మన పిల్లల్ని సమాజాన్ని ముందుకు తీసుకెళ్తున్నామా ఇంకా వెనక్కి తీసుకెళ్తున్నామా, ఈ పిల్లలు రేపొద్దుట చెడిపోతే సమాజం ఎంత దారుణంగా తయారవుతుంది అన్నదానికి అసలు సమస్యలు. ఇంట్రెస్ట్ ఉండే టాపిక్ చెప్పడం, నిజంగా మంచిదో చెప్పడం కాదు, అంతే అండి. పిల్లల్ని ఎంటర్టైన్ చేయడం, దానివల్ల ఫ్యూచర్లో సమాజంలో వచ్చే దుష్పరిణామాల గురించి వాళ్ళకి అనవసరం. ఈరోజు మన టార్గెట్ రీచ్ అయ్యామా లేదా, అంతేనండి. సో మాకైతే ఏ టార్గెట్ లేదు సార్. అందుకని మేము ఎవరికే పబ్లిసిటీ చేయట్లే. వచ్చిన పేరెంట్కి మనం న్యాయం చేస్తే వాళ్ళు 10 మంది చెప్తారు. దట్ ఈజ్ ఓన్లీ వే వీఆర్ థింకింగ్. అంటే అదే మా లక్ష్యం తప్ప మేము ఎవరికి ఒక ఫోన్ కాల్ చెయ్యం, ఓకే సార్, లేదా ఒక చెప్పిన ఒక పిఆర్ఓ ఉండడు సార్, ఇంటికి వెళ్ళి జాయిన్ చేయడం అనేది ఉండదు. ఇది సార్. సో విలువలతో కూడిన విద్య, విలువలతో కూడా ఏ ప్రమాణాలు మెయింటైన్ చేసిండ్రో సరే, ఆర్థికంగా కొంచెం అటు ఇటు ఇబ్బంది పడ్డది, అది వేరే విషయం, అది దురదృష్టకరం. కానీ ఆ ప్రమాణాలు మెయింటైన్ చేసి 25-30 ఏళ్ళ ప్రమాణం మెయింటైన్ చేసింది. బట్ అంతకంటే ఎక్కువ సీరియస్ కైండ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్, అంతకంటే ఎక్కువ పర్సనల్ కేరింగ్ కేరియర్స్. ఇంకోటి ఏంటంటే సార్, క్యూరేటెడ్. ఇప్పుడు మనం ఈరోజు ఎగ్జామ్ పెట్టి పిల్లల్ని తీసుకున్నాం సార్, అందరికీ ఐఐటీ రాదు, కానీ ఫస్ట్ ఇయర్లో అందరినీ మెయిన్స్ అడ్వాన్స్ ఆల్టర్నేట్ వీక్స్ టెస్ట్ పెడదామని సార్. సో టెస్ట్ పెడతాం. సో వీఆర్ ట్రయింగ్ టు అంటే వాళ్ళని అడ్వాన్స్ లెవెల్కి తీసుకెళ్దామని ఫస్ట్ ఇయర్లో మనం ట్రై చేస్తాం సార్. బట్ డ్యూ టు సమ్ రీజన్స్ దే మే నాట్ ఏబుల్ టు క్యాచ్ అప్ టు అడ్వాన్స్ లెవెల్. అప్పుడు ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత విల్ గెట్ క్రిస్టల్ క్లారిటీ, అంటే ఎక్కడి వరకు పిల్లోడు రీచ్ అవ్వగలడు. అనవసరంగా అడ్వాన్స్ చేయలేనప్పుడు మనం అడ్వాన్స్ చెప్తే హీ మే నాట్ గెట్ దట్ అండ్ హీ మే నాట్ ఫిట్ ఫర్ ఎనీథింగ్. సో అందుకని మనం ఏం చేస్తాం సార్, సెకండ్ ఇయర్లో వీ విల్ డిసైడ్, పేరెంట్తో ఇంటరాక్ట్ అవుతాం సార్. సార్ మన అబ్బాయి ఇంతవరకు చేయగలుగుతున్నాడు, మా సజెషన్ ఏంటంటే మెయిన్స్ అండ్ బిట్సాట్ ఈ 2 ప్రిపేర్ అయితే బెటర్ సార్. మేము అడ్వాన్స్ మెయిన్స్ పెడతాం ఎగ్జామ్ ఈ వీక్. ఈ మెయిన్స్ ఎగ్జామ్లో 300కి సపోజ్ 150 వచ్చినాయి, 150 వస్తే హీ ఈజ్ గుడ్ స్టూడెంట్, హీ కెన్ రైట్ అడ్వాన్స్ ఎగ్జామ్ అంటాం సార్. ఆ 150 రాకుండా ఏ 80 90 వచ్చినాయి అనుకోండి సార్, మేము ఆ అడ్వాన్స్ బదులు బిట్స్ యాడ్ పెడతాం. 2 ఎగ్జామ్స్ ఉంటాయి సార్, బేస్డ్ ఆన్ ద కెపాసిటీ ఆఫ్ ద స్టూడెంట్. ఎందుకంటే సార్ ఫైనల్ మెయిన్స్ కూడా అంతే కదా సార్, ఫైనల్ మెయిన్స్ కూడా మీకు 93-94% వస్తేనే యు ఆర్ ఎలిజిబుల్ రైట్ అడ్వాన్స్. మన దగ్గర కూడా మేము పెట్టే ఎగ్జామ్ ఇంకోటి ఏంటంటే సార్, మేము ఒక మెటీరియల్ ఇచ్చి అందులోనే క్వశ్చన్లు ఎగ్జామ్లో అడగము సార్. మేము క్లాస్లో చెప్పే క్వశ్చన్లు డిఫరెంట్, మెటీరియల్ ఇచ్చే క్వశ్చన్ డిఫరెంట్, ఎగ్జామ్లో ఇచ్చే క్వశ్చన్ డిఫరెంట్ సార్. మేము ఒక పేరెంట్స్లో ఒకటి ఉంది సార్, మీ దగ్గర పిల్లలు 500 మందే ఉన్నారు కదా సార్, మీరు ఎలా అసెస్ చేస్తారు అని. అయితే మేము అంటే మాకు ఉన్న ఎక్స్పీరియన్స్తో మీరు ఒక పేపర్ ఇస్తే సార్, మేము ఎక్స్పీరియన్స్తో సార్ ఈ పేపర్లో 5 మార్కులు వస్తే ఐఐటీలో అంత ర్యాంక్ వద్దని చెప్పగలం సార్. సో మేమేం చేద్దాం అనుకున్నాం సార్, ప్రతి ఫేస్ టెస్ట్కి పెట్టిన తర్వాత వీ విల్ గివ్ ప్రొజెక్టెడ్ ర్యాంక్. ఇదే పెర్ఫార్మెన్స్ ఫైనల్ ఎగ్జామ్లో ఉంటే ఇంత ర్యాంక్ రావచ్చు అబ్బాయికి, అంటే 2000 నుంచి 3000 మధ్యలో, లేదా ఎలా అండి పర్ఫెక్ట్గా.
ఎందుకంటే అంత ఎక్స్పీరియన్స్ ఉన్నారు మాకు. అంటే క్వశ్చన్ చూసి ఏ లెవెల్ స్టూడెంట్ ఈ క్వశ్చన్ చేయగలడు, ఏ లెవెల్ స్టూడెంట్ చేయలేడు. సో ఈ క్వశ్చన్ చేయగలిగితే అతను ఎంత ర్యాంక్ రాగలదు. సో అప్పుడు అది కరెక్ట్గా ఇవ్వగలిగినప్పుడు మీకు 500 మంది పిల్లలు ఉన్నారా, 50,000 మంది పిల్లలు ఉన్నారా అనవసరం సార్. అదొకటి ఇవాళ బోర్డు 300 రూపాయలు పెడితే ఆల్ ఇండియా టెస్ట్ రాసుకోవచ్చు. సో మొత్తం సంబంధించి అనాలిసిస్ ఇస్తాడు, కంపారిజన్ ఇస్తాడు. 300 పెడితే బోర్డు వ్యాప్స్, అది పెద్ద ఇష్యూ కాదులేండి. అంటే ఈ రోజు చైతన్య పేపర్ రేపు నారాయణ వాళ్ళకి పెడతారు, ఈ రోజు నారాయణ పేపర్ రేపు చైతన్య వాళ్ళకి పెడతారు. ఎందుకంటే పేపర్లు అన్నీ బయటకు వస్తున్నాయి సార్. సో అలాగే అఫీషియల్ యాప్స్ ఉన్నాయి కదా సార్. కొన్ని కోటా ఢిల్లీ వాళ్ళు 500 సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు 10 టెస్టులు ఇస్తున్నాడు. మీరు ఆల్ ఇండియాలో అందరూ రాస్తున్నారండి. ఇప్పుడు మీ ఫిజిలో ఉంటాయి సార్, AITS, మైప్యాట్, ఓపెన్ అందరికీ ఉన్నాయి డబ్బులు పెడితే వచ్చేటి సార్. అంతే అండి. సో అందుకని చెప్పి సో ఆ టెస్టులు కాకుండా ఆ క్వశ్చన్ యొక్క లెవెల్ ఏంటి, ఆ లెవెల్ క్వశ్చన్ సాల్వ్ చేస్తే ఎంత ర్యాంక్ వస్తుంది, సో ఫైనల్గా ఇన్ని మార్కులు వస్తే ఎంత వస్తుంది అనేది. అలాగే టెస్టులు కూడా సార్ క్యూరేటెడ్ టెస్ట్, అంటే క్వశ్చన్లు కూడా కొద్దిగా పిల్లవాడి సామర్థ్యాన్ని బట్టి. ఎందుకంటే సార్ ఇప్పుడు యాక్చువల్గా ఏం జరుగుతుందంటే సార్, పిల్లవాడు ఏ స్టాండర్డ్ ఉన్నా టెస్ట్, అది ఇప్పుడు నారాయణలో టెస్ట్ పెడతారు సార్. ఇండియా మొత్తం ఈ వీక్ అదే టెస్ట్. ఆ పిల్లవాడు టాప్ 100 కేపబిలిటీ అయి ఉండొచ్చు, అసలు మెయిన్స్లో క్వాలిఫై కూడా కాకపోవచ్చు, కానీ టెస్ట్ అయితే అదే ఉంటుంది సార్. అలా కాకుండా మనం పిల్లవాడి క్యాపబిలిటీని బట్టి మనం టెస్ట్ పెట్టగలిగితే దేర్ ఈజ్ ఎన్ ఇంప్రూవ్మెంట్, ఈవెన్ 10% ఇంప్రూవ్మెంట్ ఆల్సో ఇంప్రూవ్మెంట్ అది జరుగుతుంది సార్. సో వీఆర్ థింకింగ్ ఇన్ దట్ డైరెక్షన్ ఆల్సో. అంటే అది ఇప్పుడున్న సాఫ్ట్వేర్ వల్ల సాధ్యం వస్తారు, మాన్యువల్గా చేయడానికి కొద్దిగా కష్టం. సో వీఆర్ థింకింగ్ ఇన్ దట్ ఆ డైరెక్షన్లో కూడా మేము థింక్ చేస్తున్నాం సార్. హౌ వీ కెన్ గివ్ సర్వీసెస్ టు ద స్టూడెంట్స్, అంటే ఇన్ బెటర్ సర్వీసెస్ అదండి సార్. ఇప్పుడు మీకు పర్ క్లాస్ ఎంత ఓవరాల్ ఎంతమంది తీసుకుంటున్నారు ఇయర్? ఎస్ సార్, మేము పర్ క్లాస్ మ్యాక్సిమమ్ ఈజ్ 45 సార్. బికాజ్ మేము బ్యాచ్లు బేస్డ్ ఆన్ ద స్టూడెంట్స్ క్యాపబిలిటీ, అంటే ఆ స్టూడెంట్ యొక్క సామర్థ్యాన్ని బట్టి మనం బ్యాచ్లు చేస్తాం సార్. బ్యాచ్ 30 నుంచి 45 మధ్యలో. ఇప్పుడు మీరు మియాపూర్ అదే మాదాపూర్ మాడ్యులర్స్కి వచ్చి చూసుకుంటే ఏ రూమ్లో చూసినా మీకు మ్యాక్సిమం సీటింగ్ కెపాసిటీ 45 ఉంటుందండి. సో అంటే మేము కూర్చోబెట్టగలిగింది 45, కాకపోతే ఇట్ మే బి వెరీ బిట్వీన్ 30 to 45. కాకపోతే సార్ ఒక్కోసారి 47 కూడా ఉండొచ్చు. ఎందుకంటే సార్ ఒక బ్యాచ్ 45 చేసాం, ఒక బ్యాచ్ 45 చేసాం. సడన్గా ఈ లోవర్ బ్యాచ్లో ఒక స్టూడెంట్ అద్భుతంగా పెర్ఫామ్ చేస్తున్నాడు. ఆయన వచ్చి సార్ నేను ఆ బ్యాచ్లో కంటే ఎక్కువ అది ఇటేస్తే ఇక్కడ 46 అవుతుంది, అక్కడ 44 అవుతుంది, అంతే తప్ప సార్. బ్యాచ్ ఈజ్ 45 బట్ +or- ఇంటేక్ ఎంత సార్ ఇయర్ మీద? ఈ ఇయర్ ఇంటేక్ సార్ మనం సెకండ్ ఇయర్ 240 మంది సార్, 6 బ్యాచ్లు అండి. 240 మంది అంటే బ్యాచ్ 40 మంది. మాదాపూర్లో గోకుల్ పార్ట్స్లో ఓన్లీ ఫస్ట్ ఇయర్ వీఆర్ టేకింగ్ అడ్మిషన్. సో ఆడ 6 బ్యాచెస్ ఫస్ట్ ఇయర్, 6 బ్యాచెస్ సెకండ్ ఇయర్. అది ఫిడ్జీ క్రైసిస్ ఉంది కాబట్టి సెకండ్ ఇయర్ తీసుకుంటున్నాం. ఓన్లీ ఫస్ట్ ఇయర్ అండి. సో ఓన్లీ ఫస్ట్ ఇయర్ అవర్ ఇంటేక్ ఈస్ 300 సార్, టోటల్ 300 గర్ల్స్ ప్లస్ బాయ్స్ ఆల్ టుగెదర్ ఓన్లీ 300 సార్. 300 పెట్టుకుని 7 బ్యాచెస్ ఉంటాయి సార్. 7 బ్యాచెస్ పెడతాం 300తో, ఓన్లీ 7 బ్యాచెస్ 300 స్టూడెంట్స్. మాదాపూర్ గర్ల్స్ 2 బాయ్స్ 5 అట్లా అంతే అండి. అలాగే మాదాపూర్లో సార్ 6 బ్యాచెస్ ఆఫ్ ఫస్ట్ ఇయర్, 6 into 45 సార్, 270 స్టూడెంట్స్. అది ఈజ్ అవర్ ఇంటేక్ సార్. ఇదండి. సెకండ్ ఇయర్ అయితే మేము బికాజ్ ఆఫ్ స్పెషల్ కండిషన్ వీఆర్ టేకింగ్ 240, 6 into 240 సార్. సో ఓవరాల్ పేరెంట్స్కి మీరు ఇచ్చేటువంటి ఫైనల్ మెసేజ్ అంటే, ఇప్పుడు మీరు మాడ్యులర్స్ ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది, ఆల్మోస్ట్ ఒక రకంగా బెటర్ వెర్షన్ ఆఫ్ ఫిడ్జీ అంటున్నాను. ఫిడ్జీ లోపాలు అధిగమించి ఇంకా కొన్ని మీకుండే హార్డ్ వర్క్, మీకుండే డెడికేషన్ అవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఇంటర్న్షిప్ వెళ్ళింది కాబట్టి దాని బెటర్ వెర్షన్ అని చెప్తాను. సో దాన్ని అట్లాంటి ఉన్న పరిస్థితుల్లో మీరేం చెప్తారు పేరెంట్స్? ఇప్పుడు పేరెంట్స్కి సార్ ఇప్పుడు వరకు వాళ్ళు ఇన్స్టిట్యూట్ యొక్క హిస్టరీ చూస్తున్నారు. అంటే ఈ ఇన్స్టిట్యూట్ ఎంతకాలం నుంచి ఉంది, వాళ్ళకి రిజల్ట్స్ వచ్చింది, దాన్ని బట్టి నేనేమంటానంటే సార్, ఇన్స్టిట్యూట్ కంటే కూడా ఆ ఇన్స్టిట్యూట్లో చెప్పిన ఫ్యాకల్టీ ఎవరు, ఆ ఫ్యాకల్టీ డెడికేషన్ ఏంటి, వాళ్ళు ఎక్కడున్నారు, ఓకే, దాన్ని బట్టి జాయిన్ చేయండి. ఎందుకంటే సార్ ఇన్స్టిట్యూట్ ఈజ్ బికాజ్ ఆఫ్ ద ఇండివిజువల్స్, ఆ ఇండివిజువల్స్ని బట్టి ఇన్స్టిట్యూట్ ఉంటుంది. మీరు అది చూసుకోండి, ఆ ఫ్యాకల్టీ యొక్క చరిత్ర తెలుసుకోండి. వాళ్ళు ఎంతమందికి పాఠం చెప్పారు, ఎన్ని ర్యాంకులు వచ్చినాయి, వాళ్ళు ఎంత సిన్సియరు, ఎంత డెడికేటెడ్, వాళ్ళ స్టూడెంట్ గురించి ఎలా ఆలోచిస్తారు, ఎంత డిసిప్లిన్గా ఉంటారు, పిల్లల్ని ఎంత డిసిప్లిన్లో పెడతారు, ఎంత మోటివేట్ చేస్తారు, అది చూసి జాయిన్ చేయండి తప్ప ఒక ఇన్స్టిట్యూట్ నేమ్ చూసో ఇంకోటి చూసో జాయిన్ చేయొద్దు. ప్రచారం చూసో, హోర్డింగ్లు చూసో, జాయిన్ యూట్యూబ్ చూసో అదండి. అది ఇక్కడ పేరు అనేది ఒకప్పుడు రాఘవేంద్రరావు అని ఆయన ఒక పెద్ద డైరెక్టర్, ఈరోజు సినిమాలో అదే రాఘవేంద్రరావు ఒకప్పుడు పెద్ద డైరెక్టర్, ఇప్పుడు నేను సినిమా తీస్తే నేను మొత్తం అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుందండి.
ఎస్వి కృష్ణారెడ్డి మీకు తెలుసు. అలాగే ఒక వ్యక్తికి పేరు చూసి కరెంట్ ఫామ్ చూడండి. అంటే ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఈరోజు మనం మ్యాచ్లో పెట్టుకుంటే ఏమవుతుంది సార్? అంటే వాట్ ఈజ్ దేర్ కరెంట్ ఫామ్, అంటే ఇప్పుడున్న వాళ్ళు ఇన్నాళ్ళు ఏం సర్వీస్ చేశారు, ఏం చేయబోతున్నారు అనేది చూసి జాయిన్ చేయండి తప్ప ఏదో ప్రచారాలు లేకుండా అన్నీ తిరిగి లోతుగా పరిశీలించి మీరు వెరిఫై ఫ్యాకల్టీతో ఒక్కసారి మీ పిల్లవాడితో కలిసి ఫ్యాకల్టీతో మాట్లాడండి. మాట్లాడిన తర్వాత మీరే ఆ ఫ్యాకల్టీని మాట్లాడిన తర్వాత మీరు ఒక అంచనాకు రావచ్చు, ఈయన దగ్గర మన పిల్లవాడిని జాయిన్ చేయొచ్చా లేదా, ఈయన దగ్గర జాయిన్ చేస్తే మా పిల్లవాడికి న్యాయం జరుగుద్దా లేదా అనేది చూసుకుని జాయిన్ చేయండి. మార్కెటింగ్ వాళ్ళు చెప్పారనో పిఆర్ వాళ్ళు చెప్పారు, ఎందుకంటే ఈరోజు మీ జాయిన్ చేసిన పిఆర్ఓ రేపు ఉంటాడో ఉండడో అది. సో అక్కడ ఇన్స్టిట్యూట్లో ఉన్న డైరెక్టర్స్ అంటే పర్మనెంట్గా ఉండే వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి నాలెడ్జ్ ఉంది, వీళ్ళ దగ్గర మన పిల్లవాడిని పెట్టవచ్చు, ఖచ్చితంగా మన పిల్లవాళ్ళు ఒక మార్పు వస్తుంది అనుకున్న ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేయండి. ఇది మా యొక్క సిన్సియర్ అంటే ఒక సలహా అండి. మంచి ఇది మీరు ఒక్కసారి చూసుకుంటే మీ పిల్లవాడి భవిష్యత్తుకి ఏ డోకా ఉండదు. అలా కాదు అని ఒక ఎంజాయ్మెంట్ స్టేడియంలో పాటలు పెట్టి 10 మంది యాక్టర్లను తీసుకొచ్చి డ్యాన్స్ లేపించి చేసుకోవాలి. ఐఐటి టార్గెట్ ఎన్ఐటి టార్గెట్ ఉన్నప్పుడు అవి కుదరదు. ఐఐటి చేయాల్సిన ఐఐటి కోచింగ్లు చేస్తే ఎందుకు పనికి రాకుండా పోతారండి. అలాంటి ఇన్స్టిట్యూట్లు చాలా ఉన్నాయి. అంటే బయట దిగులు స్టేడియంస్లో సింగర్స్ని తీసుకొచ్చి డాన్సర్స్ని తీసుకొచ్చి సినిమా యాక్టర్ని తీసుకొచ్చి ఏదో ఫెస్ట్ అని పెట్టి లేదా వాళ్ళని ఎంటర్టైన్ చేసి ఆ మూడ్లో పిల్లలుండి ఎగ్జామ్స్ రాయక అండ్ ఎస్పెషల్లీ కొన్ని ఇన్స్టిట్యూట్లు సార్ డిసెంబర్కి సిలబస్ అవగొట్టి దాని తర్వాత పిల్లల్ని పట్టించుకో సార్. అలాంటి ఇన్స్టిట్యూట్లు కాకుండా మొదటి రోజు నుంచి ఎగ్జామ్ ఐఐటిజే ఎంట్రన్స్ జరిగే మే వరకు పిల్లోడిని హ్యాండ్ హోల్డ్ అంటే చెయ్యి పట్టుకొని నడిపించే ఫ్యాకల్టీ ఎక్కడైతే ఉంటారో అక్కడ జాయిన్ చేయండి. అంతే తప్ప సిలబస్ చెప్పిన తర్వాత రామ్ అనే వాళ్ళ దగ్గర జాయిన్ చేస్తే పిల్లలు పేరెంట్స్కి ఇంకొక విన్నపం ఏంటంటే సార్, పిల్లలు ఇంటికాడ కూర్చుని చదువుతున్నాము అంటారు, దానివల్ల ఏం ఉపయోగం లేదు. ఐఐటిలో చాలామందికి మార్కులు రాకపోవడానికి కారణం సార్ చదవటం వల్ల. అది చాలా తప్పు. పిల్లవాడు ఆలోచించాలి, లాజికల్గా క్వశ్చన్ చేయాలి, రీజనింగ్ ఉండాలి. అది ఒక టీచర్తో కూర్చున్నప్పుడు లేకపోతే వాళ్ళ ఫ్రెండ్తో కూర్చున్నప్పుడు జరుగుతుంది. ఇంటికాడ కూర్చున్నప్పుడు ఆయన ఎవరితోటి ఆలోచించలేడు, లాజిక్గా రీజనింగ్గా ఇంకొకటి పక్కవాడిని క్వశ్చన్ అడగలేడు. సో నేను గమనించింది నా అనుభవంలో, పిల్లోడు ఇంటికాడ కూర్చున్నప్పుడు పుస్తకం ఉన్న క్వశ్చన్ సొల్యూషన్ చదువుతున్నాడు. ఒక ఐఐటి లాంటి ఎంట్రన్స్లో ర్యాంక్ రావాలంటే క్వశ్చన్ ఆన్సర్ చదవటం వల్ల ఏ ర్యాంకు రాదు. ఆ క్వశ్చన్స్ని విత్ డిబేట్, విత్ డిస్కషన్, విత్ ద ఫ్రెండ్ ఆర్ విత్ ద టీచర్ జరిగిన రోజు అతను నాలెడ్జ్ గెయిన్ చేయగలడు. దానివల్ల అతనికి ఐఐటీలో ర్యాంక్ వస్తుంది. అంతేగాని సెప్టెంబర్కి సిలబస్ అయిపోయింది సార్ అని చెప్పి అక్టోబర్ నుంచి ఇంటికాడ కూర్చుని సొంతంగా చదివిన వాళ్ళకి ర్యాంకులు రాదు. అలాగే జరగదు కూడా సార్. వినపండి నిజంగా మా దగ్గర జాయిన్ చేస్తే సపోజ్ ఏ ఇన్స్టిట్యూట్లో అయినా చివరి రోజు వరకు వాళ్ళు పట్టించుకోరా, అలాగే వాళ్ళ ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేస్తారా చేయరా, ఇవన్నీ చూసుకోండి. ఎందుకంటే సార్ ఈ 2 సంవత్సరాల్లో ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి క్షణం కూడా చాలా విలువైనది. ఇలాంటి వాటికి వాళ్ళు ఇంటికాడ కూర్చునో లేకపోతే ఇంకోటి చూసో, యూట్యూబ్లు చూసో లేకపోతే ఇంకోటి చూస్తూ ఇట్ ఈస్ వేస్ట్ ఆఫ్ టైం, అంటే సమయం వృధా. అలా కాకుండా ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఒక ఫ్రెండ్ ద్వారానో ఒక టీచర్ ద్వారానో నేర్చుకుంటే అది మెదడులో పర్మనెంట్గా రిజిస్టర్ అవుద్ది. సో దానివల్ల ర్యాంక్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ర్యాంక్ రాకపోవడానికి జస్ట్ 10-20 మార్కులే డిఫరెన్స్. నేను చెప్పాను సార్, నేను ఫెయిల్ అవ్వడానికి 7 మార్క్స్ డిఫరెన్స్, సర్వీస్ రాకపోవడానికి 7 మార్కులే డిఫరెన్స్. అలాగే ప్రతి మార్కు ఇంపార్టెంటే సార్. సో అది పేరెంట్స్ కూడా గమనించాలి. వాళ్ళ పాఠం చెప్పే టీచర్ యొక్క విలువలేంటి, అతని యొక్క అనుభవం ఏమిటి, అతను తీర్చిదిద్దిన పిల్లలు ఎక్కడున్నారు, ఇవన్నీ ఎంక్వైరీ చేసి జాయిన్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.